అండి వాణి ఇంటి వంటలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చి మటను మ్యాంగో కర్రీ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: అర కేజీ మటన్, రెండు మామిడికాయలు, 2 ఉల్లిపాయలు పెద్ద సైజు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం చింతపండు, ఉప్పు, కారం, పసుపు. అంతే. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి బాగా వేగిందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటను ఇందులో వేసుకుంటున్నాను. వేసిన తర్వాత సిమ్లో పెట్టి గ్యాస్ మూత పెట్టాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత వేస్తున్నానండి. 10 నిమిషాల తర్వాత మగ్గింది మటను. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. మొక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. పెట్టుకుని 5 విజిల్స్ రానివ్వాలండి. పోయిందండి. కుక్కర్ ఓపెన్ చేస్తాను 5 విజిల్స్ తర్వాత. చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. కొద్దిగా పసుపు, అలాగే కారం మామిడికాయకి కొద్దిగా ఎక్కువే పడుతుందండి. నేను ఇక్కడ 3 స్పూన్లు వేసుకుంటున్నానండి, చిన్న స్పూన్తో. అలాగే ఉప్పు కూడా ఎక్కువే పడుతుందండి. తర్వాత మీకు ఏమైనా సరిపోతే చూసి వేసుకోవచ్చు. మనం ముందుగా కోరి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేస్తున్నానండి ఇందులో. చూసి వేస్తున్నానండి. ఇలా కలిపిన తర్వాత 2 విజిల్స్ రానిచ్చుకోవాలండి. విజిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు కూర ఎలా ఉందో చూసుకుంటారు. కరెక్ట్గా అయిందండి సరిపడగా. ఇప్పుడు కొత్తిమీర జల్లుకుంటున్నానండి. ఒకసారి ఇలా కలుపుకుంటే వేడిగా కొత్తిమీర మగ్గిపోతుందండి. ఎక్కువ అవసరం లేదండి. స్టవ్ వెలిగించాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. మనం ఒక బౌల్లో తీసుకుంటామండి.